మీరు నాయకులు కాబట్టి మళ్ళీ అధినేతతో మీరు నడుస్తున్నారు కాబట్టి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు కాబట్టి మీరు ఒకదానికి స్టిక్ అని అవుతారు, కొంచెం అర్థం చేసుకుని వెంటనే కలుస్తారు. అయితే జనాలు ఒక ప్రత్యామ్నాయ పార్టీ అనుకున్నారు, అంటే జన సైనికులు లక్షలాది సంఖ్యలో పవన్ కళ్యాణ్తో నడుస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది పార్టీ అయితే ఈయనే ముఖ్యమంత్రి అవుతారు అనుకున్న వాళ్ళు దీన్ని వెంటనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందుకే మీకు ఇట్లాంటి రియాక్షన్ ఎదురవుతుంది. సార్ మాకైతే ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు ఇంతవరకు అభ్యర్థులు కన్ఫర్మ్ చేయలే. దాదాపు 70 మందికి అభ్యర్థులు పెండింగ్ పెట్టాడు. ఇప్పటికే అభ్యర్థులు మారుస్తూ అక్కడికి నిన్న ఒక అభ్యర్థి, ఈరోజు ఒక అభ్యర్థి, రేపు ఒక అభ్యర్థి, ఈ కన్ఫ్యూజన్ ఆయనే ఉన్నప్పుడు రూలింగ్ లేని పార్టీ వాళ్ళం మేము మార్చుకోవడం తప్పు కాదు. అధికారం రావాలని ప్రయత్నిస్తున్నాము. అధికారం ఉన్న పార్టీ, వేల కోట్ల డబ్బులు ఉన్న పార్టీకి అర్థం కావట్లా ఎక్కడ ఎవరిని పోటీ పెట్టాలి, ఎవరిని మార్చాలన్నప్పుడు దాన్ని మేము పట్టించుకోవసంలా. కొన్ని అభిమానులు, పిచ్చి అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే సినిమా వేరు, రాజకీయం వేరు. పవన్ కళ్యాణ్ గారిని మనం నిలబెట్టుకోవాలి, పార్టీ మనం గెలవాలి, మనం సత్తా చాటాలన్నప్పుడు ఆయన తీసుకునే నిర్ణయం కూడా ఆయనకు తెలియదు. అమాయకుడే కాదు పవన్ కళ్యాణ్ గారి, అమాయకుడే కాదు, ఆయనకి రాజకీయ తెలియని వ్యక్తి అయితే కాదు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ భారతదేశంలో మోడీ గారి తర్వాత ఇంక కొంతమంది వ్యక్తుల తర్వాత ఒక బలమైన రాజకీయ నాయకుడు. ఆయన ఆలోచన చాలా ముందు చూపు. మీరు గుర్తుపెట్టుకోండి, గేమ్ చేంజర్ ఆయన 3 ఏళ్ళ ముందే చెప్పాడు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తే 2014 రిపీట్ అవుతుంది అనుకున్నాం. ఎవరైనా ఒక పక్క బీజేపీకి టీడీపీ కాదు, బీజేపీ దూరంగా ఉంది, టీడీపీ దూరంగా ఉంది, జనసేన దూరంగా ఉంది, ఈస్ట్ వెస్ట్ నార్త్ 3 పార్టీలు 3 పక్కన ఉంటే 3 పార్టీలు కలిపిన నాయకుడు పవన్ కళ్యాణ్. అంటే ఆయనకు విజన్ ఉంది. ఏమనంటే నేను చేయగలను, నాకు తెలుసు ఏం జరుగుతుందో రాష్ట్రంలో. ఒప్పించాడు, టీడీపీలో ఒప్పించాడు, బీజేపీలో ఒప్పించాడు, జనసేనకు తగ్గింది, కలిసాము, ఈరోజు పనిచేస్తున్నాము, రేపు రాష్ట్రం కోసం పనిచేస్తున్నాము, డబ్బుల కోసం పనిచేయట్లేదు ఎవరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదు, రాష్ట్రం బాగుండాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, దౌర్జన్యం, దోపిడీలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఆయనకి మేమందరం కూడా శిరస వహించి స్వాగతిస్తున్నాం సార్.